రేపు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రేపటికి దశాబ్ద కాలం కానుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు గులాబీ శ్రేణులు రెడీ అయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కాగా రాష్ట ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రజలతో సాయంత్రం గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు తెలంగాణ భవన్లో జరగబోయే పలు కార్యక్రమాల్లో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ ప్రసంగిస్తారని సమాచారం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడటం, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై ఆయన మాట్లాడనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి సరిగ్గా 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆనాడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ దాదాపు ఇప్పుడు గడిచిన 20-25 ఏళ్లుగా కూడా అటు పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించింది. అదే సమయంలో ఆనాడు కేసీఆర్ దగ్గర ముందుండి ఉద్యమంలో పాల్గొన్నాడు అనేది మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. అదే సమయం 2014 నుంచి కూడా మొన్న 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. ఈ సందర్భంలోనే తెలంగాణ ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా కొట్లాడిసి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అని కూడా పదే చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది. బట్ అదే సమయంలో శతాబ్దోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చేస్తోంది. అదే సమయంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అదే కార్యక్రమాన్ని కూడా కొనసాగించాలి, దశాబ్దోత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే పార్టీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ఒక 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని. ఎందుకంటే 1వ తారీఖు ఈ రోజు, రేపు, ఎల్లుండి. ఇవాళ క్యాండిల్ ర్యాలీ పెద్ద ఎత్తున గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దాకా పాదయాత్ర ద్వారా చేస్తూ క్యాండిల్ రైట్లు ద్వారా పెద్ద ఎత్తున పార్టీ ముఖ్య నేతలందరూ కూడా కేటీఆర్, హరీష్ రావుతో సహా పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇట్లా ముఖ్య నేతలందరూ దాదాపు 100-200 మంది దాకా ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. వాళ్ళ కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ అయితే కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి అనే ఆలోచన అయితే ఈ రోజు చేస్తోంది. ఇంకా రేపటి ప్రోగ్రామ్ లో భాగంగా తెలంగాణ భవన్ లో నిర్వహించనున్నారు. మార్నింగ్ 8:30-9 o'clock అటు ఒక పక్క జాతీయ జెండా ఎగిరేయడంతో పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కూడా అక్కడి నుంచి కూడా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. మార్నింగ్ 9 to 10 మధ్యలో కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే సమయంలో 11 గంటలకు కేసీఆర్ పార్టీ చీఫ్ గా ఆయనే 11 గంటలకు వస్తారు. అదే సమయంలో పార్టీలో ఉన్నటువంటి క్రియాశీల సభ్యులు కావచ్చు, పార్టీలో ఉన్న ముఖ్యులు, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదే ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా హాజరవుతారు. పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ హాజరయ్యేటువంటి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని సమావేశంలో మాట్లాడతారు. తెలంగాణ ఎలాంటి పరిస్థితుల్లో మనం తెలంగాణ తెచ్చుకున్నాము, గడిచిన 9.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎలాంటి పాలన అందించాము, ఎలాంటి సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రజల్లో ఎలాంటి మేలు జరిగింది, ఇట్లాంటి అంశాలు ఖచ్చితంగా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా చాలా స్కీములు 9.5 సంవత్సరాల్లో 2 సార్లు కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి 2014లో ఒకసారి అవకాశం ఇచ్చింది ప్రజలు. అదే సమయంలో 2018లో కూడా మరోసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో సంక్షేమ పథకాలు చాలా వరకు తీసుకురావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. అవన్నీ కూడా మరోసారి ఆయన చెప్పుకునే అవకాశం ఉంది. చెప్పుకొని ఏ రకమైనటువంటి లబ్ధి ఉంది, ఏ రకమైనటువంటి వ్యవసాయ రంగం కావచ్చు, లేదంటే విద్యుత్ రంగం కావచ్చు, అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి ఇష్యూలో కానీ రైతాంగానికి ఏ రకమైనటువంటి మేలు చేశామనే విషయాన్ని ఖచ్చితంగా కేసీఆర్ చెప్పుకునే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా కేసీఆర్ ని బలపరుస్తూ ఇదే ఉద్యమాన్ని ఇదే రకంగా మళ్ళీ జనాల్ని ఏకోన్నతం చేస్తూ మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కేసీఆర్ దిగిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా
కొనసాగుతున్న నేపథ్యంలో గడిచిన 5 నెలల నుంచి ఇలాంటి సమస్యలు రాష్ట్రంలో ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నీటి విషయంలో కానీ, విద్యుత్ రంగంలో విషయంలో కరెంటు పోవడం ఇలాంటి విషయాలు కావచ్చు, సంక్షేమ పథకాలను రద్దు చేయడం కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అంతకాలంగా చెప్తూ వస్తుంది. అదే విషయాన్ని కేసీఆర్ కూడా మరోసారి పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీళ్ళందరినీ ఉద్దేశించి ఖచ్చితంగా మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ కోసం ఖచ్చితంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం కావచ్చు, తర్వాత తెలంగాణ రావడం కావచ్చు, ఆ రోజు సభలో పార్లమెంట్ లో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ మాట్లాడిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో వాళ్ళు ఫోటో సెషన్ పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన నేతలు. ఇప్పుడు మరోసారి కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని భవన్ లో ఏర్పాటు చేస్తారు. ఇక ఎల్లుండి మనం చూడాలి, 3వ తేదీ నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున ఆయా జిల్లా కార్యక్రమాల్లో పాల్గొనాలి. అక్కడ పండ్ల పంపిణీ ఏర్పాటు చేయడం, పేద రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లోకి వెళ్ళి ఏర్పాటు చేయాలి. స్వయంగా కేటీఆర్ కూడా ఒక ఆర్ఫనైజ్ హోమ్స్ కు వెళ్ళి అక్కడ దుప్పట్లు కావచ్చు, పండ్లు కానీ పంచే అవకాశం ఉందని కూడా ఇప్పటికే పార్టీ నేతలు చెప్తున్నారు. ఇట్లా 3 రోజులు షెడ్యూల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ పలు చోట్ల రేపటి ప్రోగ్రామ్ తో పాటు అదేవిధంగా ఎల్లుండి కూడా పాల్గొంటారని కూడా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ గడిచిన 2001లో మొదలైనటువంటి పార్టీ ఇప్పుడు 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణ కోసం అటు ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు రూపొందించిందో అనే అంశం మీద పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చెప్పుకునే అవకాశం ఉంది. దీని మీద రేపు ఫోటో సెషన్ కూడా ఉండే అవకాశం ఉంది. నరేందర్, దశాబ్ది వేడుకల్లో భాగంగా జూన్ 1, 2, 3వ తేదీలో 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సెలబ్రేషన్ జరగనున్నాయి కాబట్టి అంటే కార్యక్రమాల షెడ్యూల్ ఏంటి, కేసీఆర్ ఏ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు? ఖచ్చితంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఖచ్చితంగా రేపటి ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా పాల్గొనే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటారా లేదా అనేది ఇంకా పూర్తి స్థాయిలో పార్టీ ఇంకా చెప్పలేదు. కేటీఆర్ ఆధ్వర్యంలో హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం తెలంగాణ భవన్ కంచి కొంతమంది బయలుదేరి అక్కడికి వస్తారు. నేరుగా డైరెక్ట్ తెలంగాణ స్థూపం దగ్గరికి మరికొంతమంది చేరుకుంటారు. ఏదైనప్పుడు కూడా సాయంత్రం 7 గంటల నుంచి 8:30 వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడి నుంచి అంబేద్కర్ స్టాట్యూ, ట్యాంక్ బండ్ వరకు కూడా ఇది పాదయాత్ర ద్వారా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్లుండి 2వ తేదీ నాడు మాత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ స్వయంగా దాదాపు 2-3 గంటల పాటు ఉంటారు. అక్కడే లంచ్ కూడా చేస్తారు. ముఖ్య నేతలందరితో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అక్కడ మొత్తం కూడా రానున్న రోజుల్లో 4.5 ఏళ్ల పాటు రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద ఎట్లా ఎండగట్టాలి, ప్రజలు ఎలాంటి ఉద్యమాలతో ముందుకెళ్లాలి అనే యాంగిల్ చేసే అవకాశం ఉంది. మనం రీసెంట్ గా మనం చూసాం, గడిచిన 3 రోజుల్లో కూడా రాష్ట్ర చైనాన్ మాస్క్ అనే అంశం మీద మాకు చార్మినార్ బొమ్మని కావచ్చు, కాకతీయ కళాతోరణం విషయంలో మార్చే విషయం మీద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. స్వయంగా కేటీఆర్ కావచ్చు, ఇతర ముఖ్య నేత అందరూ కూడా చార్మినార్ సందర్శించారు. అదేవిధంగా చాలా చోట్ల వరంగల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇలాంటి స్పిరిట్ తోనే మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చినా ముందుకెళ్లాలి, ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతోనైతే పార్టీ నేతలు నిర్ణయించడం జరిగింది. అందుకనే కేసీఆర్ ఖచ్చితంగా రేపు తెలంగాణ భవన్ లో మాట్లాడేటువంటి కీలక ప్రసంగం అనేది ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి నేతలకు చాలా బూస్టప్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థాంక్యూ నరేంద్ర.